హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర. దిస్ ఇస్ శాంతి. వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్. వ్లాగింగ్ స్టార్ట్ చేద్దామని చెప్పి చేతిలో ఫోన్ పట్టుకొని కిచెన్లోకి అలా వచ్చేసరికి అమ్మేమో కాఫీ కలిపేసి రెడీగా ఉంచింది. వీకెండ్స్ వస్తే యూజువల్గా ఎక్కడో చోటకి వెళ్ళిపోతూ ఉంటాం కదా. ఈ మధ్య ఇంట్లో పనులు చేయించుకుంటూ అండ్ వర్షం కూడా పడుతుంది. సో అందుకని ఎక్కడికి వెళ్ళకుండా హాయిగా సినిమాలు చూసాము. 2 మంచి మూవీస్ చూసాము. ద డిప్లొమాట్ అండ్ 28 degrees Celsius అని చెప్పి, అది కూడా చాలా బాగుంటుంది సినిమా. ఈ 2 మిస్ కాకుండా చూడండి. 28 degrees Celsius ఏమో తెలుగు మూవీ, ద డిప్లొమాట్ ఏమో హిందీ మూవీ. ఐ థింక్ తెలుగులో లేదనమాట. కీవీ సోడా ప్రిపేర్ చేసా. ఎలా అంటే ఓవర్ రైపెండ్ కీవీస్ ఉంటాయి కదా, అవి తినడానికి అంత బాగోదు, కొంచెం మిగిలిపడిపోయినాయి, ఒకలాంటి టేస్ట్ వస్తుంది. అందుకని నేను ఏం చేశానంటే చక్కగా ఈ షాంపెయిన్ గ్లాసెస్లో వేసేసి సోడా పోసాను. సో దట్ ఒక డిఫరెంట్ ఫ్లేవర్ వచ్చిందనమాట. యాక్చువల్లీ కీవీ సోడా అనేది నేను ఏదో ఒక రీల్లో చూసాం, తను ఇంకా వేరే ఏవో అన్నీ యాడ్ చేశారనమాట. షుగర్ లేకుండా అంటే ఏదైనా సరే ఫ్రూట్ ఫ్లేవర్ తోటి తాగాలి అని అనిపించింది. ఎటు ఈ కీవీస్ ఓవర్ అయిపోయింది ఉన్నాయి కదా, ఇలా తాగేద్దాంలే అని చెప్పి చేసుకున్నాను. చాలా బాగుందండి. అమ్మ మ్యాంగోస్ పంపించింది. వాళ్ళతో తీసుకురావడం అవ్వలేదు, ఎందుకంటే వాళ్ళిద్దరూ ఫ్లై చేస్తున్నారనమాట. ఎటు ఈ బ్యాగేజ్కి లిమిట్ అదంతా ఉంటుంది. సో క్లోత్స్ తీసుకురావాలి, ఏమైనా ఎసెన్షియల్స్ ఉంటాయి. అందుకని ఏం చేశారంటే చక్కగా ముందు రోజు మ్యాంగోస్, ఇంకా కొన్ని కావాల్సిన రవ్వ, పప్పులు అలాంటివి ఏవో ఉంటాయి కదా, మొత్తం అన్నీ బస్కి వేసేసారు. మేము వెళ్ళి పికప్ చేసుకొని వచ్చాం. అసలు ఈ సమ్మర్లో ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ మ్యాంగోస్ అనమాట. అలా స్మెల్ చేస్తుంటే కాసేపు ఏదో హెవెన్లో ఉన్న ఫీలింగ్. ఇంకా లాస్ట్ వీక్ ఇది షేర్ చేశాను కదండి, అన్నపూర్ణాదేవి బ్యాక్గ్రౌండ్ వైట్ పెయింట్ చేశాను అని. అవుట్లైన్ అంతా కూడా రెడ్ కానీ డార్క్ బ్రౌన్ కానీ ఏదో ఒకటి వేయమని చెప్పారు. నేనేమో గోల్డ్ వేశాను, ఎందుకంటే కొంచెం సటిల్గా కనిపిస్తుంది అని చెప్పి. అండ్ ఏదైనా ముగ్గు కూడా వేద్దాము అని చెప్పి ట్రై చేస్తూ ఉన్నా. యాక్చువల్లీ గోల్డ్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను అంటే, టైల్స్ వచ్చేసరికి లైట్ బేజ్ కలర్ అనమాట, కొంచెం బిస్కెట్ కలర్ అట్లా వస్తుంది. సో గోల్డ్ అయితే ఇంకట్లా మిక్స్ అయిపోయినట్టు ఉంటుంది కదా అన్నట్టు అది సెలెక్ట్ చేసుకున్నాను. మెలికల ముగ్గులు చిన్నవైనా సరే పెయింట్ చేయడానికి నాకు చాలా టైం పట్టిందండి. ఎందుకంటే అవుట్లైన్ పెన్సిల్తో డ్రా చేయడానికి అసలు అవ్వలేదు, ఆ పెయింట్ మీద పడట్లేదు అనమాట పెన్సిల్. ఇంకా అలాగే స్లోగా డ్రా చేస్తూ ఉన్నా. వెనక బ్యాక్గ్రౌండ్ పెయింట్ వైట్ అంతా ఫుల్గా డ్రై అయిపోయింది కాబట్టి ఏదన్నా ఇవి తప్పులు పోయినా సరే కొంచెం వెట్ క్లాత్ తోటి ఈ గోల్డ్ కలర్ అదంతా కూడా రబ్ చేయడానికి నాకు ఈజీగా అనిపించింది. సండే తోటి మొత్తం ఇంట్లో పనులన్నీ ఆల్మోస్ట్ 99% కంప్లీట్ చేసుకున్నాను. 1-2 ఉన్నా సరే ఇంకా ఏమన్నా తర్వాత చేసుకోవచ్చులే అనుకున్నా. ఈలోపు అమ్మ వాళ్ళు కూడా వచ్చేసారనమాట. సిద్ధుని అమ్మని పికప్ చేసుకోవడానికి వెళ్ళాము. సిద్ధు వెళ్ళి ఆల్మోస్ట్ 20 days అయింది. హ్యాపీగా ఎంజాయ్ చేసి వచ్చాడు. ఇంత గ్యాప్ అయితే అసలు ఈ మధ్యకాలంలో రాలేదండి. కోవిడ్ టైంలో మాత్రం 2-3 months చక్కగా ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నప్పుడు మా డాడీ కూడా ఉన్నారనమాట. ఆయన చెప్పారు, నేను ఒక 2-3 నెలలు నా దగ్గర ఉంచేసుకుంటాను అని. దాని తర్వాత ఇంత లాంగ్ గ్యాప్ విజయవాడలో ఉంది ఇదేనండి. మొత్తానికైతే ఇద్దరు కలిసి వచ్చేసారు. కిచెన్ ఆర్గనైజర్స్ అంటే నాకు చాలా ఇష్టం అండి. ఆల్రెడీ నేను బ్రిక్ అండ్ బ్రౌన్ వాళ్ళతో ఒకటి యూజ్ చేస్తున్నాను. క్వాలిటీ చాలా బాగుంటుంది. ఇది అసలు స్పాన్సర్డ్ కాదు. యాక్చువల్గా నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, ఇక్కడ వర్షం పడినప్పుడల్లా కూడా మోల్డ్ ఫంగస్ లాగా డాట్స్గా వస్తుంది బ్లాక్ కలర్లో అని. అది నేను చాలాసార్లు నోటీస్ చేశాను. ఎలాంటివంటే కొంచెం లో క్వాలిటీ వుడ్ ఒకటి, ఫినిష్డ్ వుడ్స్ ఉంటాయి కదా, వాటి మీద ఈజీగా తెలిసిపోతుంది. లేదా బయట అవుట్డోర్కి బాగా ఎక్స్పోజ్ అయిన విండోస్ అట్లాంటి వాటి మీద కనిపిస్తుంది, వాల్స్ అండ్ విండోస్ మీద. అది కామనే. బట్ ఈ వుడ్ వచ్చేసరికి ఏంటంటే మనకి కిచెన్లో కొంచెం ఆయిల్ మార్క్స్ అక్కడక్కడ డాట్స్ లాగా పడుతూ ఉంటాయి కదా, ఆ ప్లేసెస్లో కూడా వచ్చేస్తూ ఉంటుంది. ఈ పర్టిక్యులర్ బ్రిక్ అండ్ బ్రౌన్ వాళ్ళది నాకు అసలు ఆ ప్రాబ్లమే రాలేదు, ఎందుకంటే ఆల్రెడీ నేను ఒక ఆర్గనైజర్ యూజ్ చేస్తూ ఉన్నాను. అది అసలు ఆ పాలిష్ కూడా పోలేదన్నమాట, ఇంకా షైన్ అలాగే ఉంది. నేను మామూలుగా వెట్ క్లాత్ తోటి తుడిచేస్తూ ఉంటాను. ఇంకా ప్రత్యేకమైన స్క్రబ్బింగ్ కానీ దాని మెయింటెనెన్స్ కానీ ఏమీ లేదు. హోప్ఫుల్లీ దీనికి కూడా ఎక్కువ మెయింటెనెన్స్ ఉండదు అనుకుంటున్నా. కాకపోతే ఈ కార్నర్స్ అవన్నీ కొంచెం క్లీన్ చేసుకుంటూ ఉండాలి టైం టు టైం. ఇది కూడా బ్రిక్ అండ్ బ్రౌన్ వాళ్ళదేనండి ఈ ఆర్గనైజర్. ఇది నేను తీసుకొని ఆల్మోస్ట్ 3 years అవుతుంది.
క్వాలిటీ మాత్రం సేమే మెయింటైన్ చేస్తారు అని అనుకుంటున్నా. అది కొంచెం ఎప్పుడో లాంగ్ బ్యాక్ పర్చేస్ చేసింది, ఇదేమో రీసెంట్‌ది కదా! సో, నెమ్మదిగా యూజ్ చేస్తున్నప్పుడు బావుందా లేదా అనేది తప్పకుండా షేర్ చేస్తాను. సిద్ధు హాలిడేస్ నుంచి వచ్చిన తర్వాత ఏమైనా స్పెషల్ చేద్దాము అని చెప్పి అనుకుంటా ఉన్నా. తనకి బిర్యానీ అంటే చాలా ఇష్టము. మా హస్బెండ్ ఏమో వెజిటేరియన్. అమ్మ కూడా ఈ చికెన్, మటన్ ఎక్కువగా తినదు. ఏదన్నా తీసుకున్నా లిమిటెడ్‌గా అనమాట. అందుకని ఇంకా అందరూ తినేదైతే బావుంటుంది అని చెప్పి మష్రూమ్ బిర్యానీ చేస్తున్నాను. ఇది ఆల్రెడీ నేను రెసిపీ లాస్ట్ వీక్ ఒక 10 days బ్యాక్ అనుకుంటా అండి పోస్ట్ చేసా. లింక్‌ని డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తా. తప్పకుండా చెక్ చేయండి. ఎందుకంటే ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఏదో నార్మల్ టేస్ట్ అలా కూడా కాదు. నిజంగా బావుంటుంది. అందుకే నేను సెపరేట్ రెసిపీ లాగా నేను పోస్ట్ చేశాను. అండ్ దట్టు నేను ఈ కాస్ట్ ఐరన్ ప్యాన్లో చేయటం వలన టేస్ట్ అయితే చాలా బాగుందండి. మాయిస్ట్గా ఉంటుంది బిర్యానీ. యాక్చువల్లీ మాయిస్ట్ అంటే మళ్ళీ ముద్ద ముద్దగా అట్లా కూడా కాదు, పొడి పొడిగా అన్నము రైట్ కన్సిస్టెన్సీలో చక్కగా కుక్ అవుతుందన్నమాట. అంటే మనం వార్చడం కూడా అలాగే 80% కుక్డ్ రైస్ అలాగే యాడ్ చేయాలి. కొన్నిసార్లు ఏమవుతుందంటే పల్చగా ఉన్న బాటమ్స్లో మనం కుక్ చేసాము అని అంటే ఇదర్ మాడిపోతుంది, లేకపోతే డ్రై అయిపోతుంది. దానికి తగ్గట్టు నూనెలు కానివ్వండి, నెయ్యి అలాంటివి కూడా కరెక్ట్గా యాడ్ చేసుకోవాలి. కొంచెం పాలు కూడా ఎక్కువ పోసుకుంటుంటే బిర్యానీకి చాలా మంచి టేస్ట్ వస్తుంది. అంటే ఎండిపోకుండా డ్రై అవ్వకుండా మాయిస్ట్గా ఉంటుందన్నమాట. ఈ ఎనామిల్డ్ ప్యాన్ మాత్రము చాలా చాలా బరువు ఉందండి. నిజంగా నాకైతే వెయిట్ లిఫ్టింగ్ ఎక్కడే అయిపోయింది అని అనిపిస్తుంది. ఇంకా ఆ రోజు అసలు వెయిట్స్ చేయాల్సిన పని కూడా లేదు. సీరియస్లీ అంత బరువు ఉంది. సిద్ధుకి ఆన్లైన్ క్లాస్ జరుగుతుంది, అందుకని తనకి ఒక బౌల్లో సర్వ్ చేసేస్తున్నాను. మధ్యలో రమ్మందాము అని అంటే మళ్ళీ డిస్టర్బ్ అవుతాడు, మరీ టూ లేట్ అయిపోతుంది అనమాట ఎక్కువసేపు వెయిట్ చేస్తే. అందుకని చెప్పి ఇంకా తనకి రూమ్లో ఇచ్చేసా. హనుమాన్ జయంతి రోజు ఆంజనేయ స్వామి గుళ్ళో అర్చన చేపించి నిమ్మకాయలకి వాటికి పూజ చేసి ఇస్తారనమాట మనకి. సో అవి ఇంటి గుమ్మానికి కట్టుకుంటే మంచిది అని అంటారు. ఏది కూడా అంటే లైక్ నెగిటివ్ ఎనర్జీ లేకుండా ఉంటుంది. సో అమ్మ వచ్చేటప్పుడు తీసుకొచ్చింది అనమాట అర్చన చేసిన నిమ్మకాయలు ప్రతిసారి కడతారా మీరు అని అంటే, మా డాడీ ఉన్నప్పుడు ఆయన వచ్చేటప్పుడు ఖచ్చితంగా తెచ్చేవాళ్ళు, మేము కట్టేవాళ్ళము. బట్ ఇప్పుడు ఇంకా అమ్మ ఏంటంటే ఇట్లా గుర్తుంటే తెస్తుంది, లేకపోతే లేదు. ఈసారి హనుమాన్ జయంతి రోజు మాత్రం నేనే అడిగాను అనమాట తీసుకురమ్మని చెప్పి. ఈవినింగ్ మొక్కలకి వాటర్ మిస్ చేస్తున్నాను, ఎందుకంటే ఆల్రెడీ చల్లగా ఉంటుంది మాకు, తడిగానే ఉంది మట్టదంతా. సో వాటరింగ్ అవసరం లేదు అని చెప్పి ఒకసారి వేడి ఉంటుంది కదా, మధ్యాహ్నం అంతా కూడా బాగా వేడిగాలు కొట్టింది. మొక్కలు వడబడకుండా ఉంటాను కానీ కొంచెం ఆ నోట్స్ అవి తడిస్తే గ్రోత్ బాగుంటుంది. ఈ సమ్మర్ టైంలో వడిలిపోకుండా ఉంటాయి మొక్కలు. సో అందుకని ఒకసారి బాగా మిస్ చేసేసా. ఈ 15 రోజుల నుంచి కూడా ఏదో ఒక పని జరుగుతుంది ఇంట్లో కాబట్టి డస్ట్ అక్యూములేట్ అవుతుంది. రెగ్యులర్గా క్లీన్ చేస్తానే ఉన్నా, కాకపోతే సోఫాలు అవి డీప్ క్లీన్ లాగా ఏం చేయలేదు. సో అందుకని ఇవాళ వాక్యూమ్ పెడుతున్నా. దట్టు పైన పెట్టేశాను. దివాన్ కింద ఫుట్ మసాజర్ కనిపిస్తుంది కదా, అది నేను అమ్మ వాళ్ళు లాస్ట్ టైం వచ్చినప్పుడు తీసుకున్నా మార్చ్లో. అది ఎలా ఉంది అని చెప్పి మన వాళ్ళు రివ్యూ అడుగుతున్నారు. నాకైతే చాలా నచ్చిందండి. అది లైఫ్ లాంగ్ బ్రాండ్. కాఫ్స్ అయితే మసాజ్ చేయవు కానీ జస్ట్ ఫుట్ మసాజ్ అనమాట. టోస్, హీల్స్, యాంకిల్ దగ్గర అంతా కూడా చాలా బాగుంటుంది, రిలాక్స్డ్గా అనిపిస్తుంది. దీని లింక్ నేను తప్పకుండా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. మీకు ఏదైనా ఇంకా డీటెయిల్డ్గా దాని గురించి కావాలి అని అంటే డెఫినెట్గా నేను చూపిస్తాను. ఇంట్లో ఏమన్నా చిన్నవి ఫిక్స్ చేసుకోవాల్సి వస్తే నేను చేసుకుంటా, లేదంటే బయట నుండి హ్యాండీమ్యాన్ వస్తారు. ఒక్కొక్కసారి అర్బన్ కంపెనీలో బుక్ చేసుకుంటూ ఉంటాను. ఇవాళ డోర్ స్టాపర్ అది ఊడిపోయింది. సో నేను ఏం చేస్తున్నా అంటే ఒక చిన్న హెయిర్ పిన్ లాంటిది తీసుకొని దాని మధ్యలో పెట్టేసి కొంచెం కటింగ్ ప్లేయర్స్ తోటి నొక్కేస్తున్నా. సో దట్ ఇంటాక్ట్లో ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ డోర్ స్టాపర్ ఫిక్స్ చేసే వరకు ఇది పనికొస్తుంది కదా మనకి. అప్పుడు దాకా నేను ఏం చేశానంటే ఫుల్ ఊడిపోయింది. వచ్చేసరికి ఆ పెద్ద దీపం ఉంది కదా, స్టాండ్ దీపం, అది పెట్టేసి ఇంకా డోర్ స్టాపర్ లాగా దాన్ని యూజ్ చేసుకున్నాం. ఎందుకంటే ఇంకా బరువైనవి ఏవి లేవు అక్కడ పెట్టడానికి. ఇది మెయిన్ డోర్ కాబట్టి డోర్ స్టాపర్ బ్యాక్ సైడ్ వస్తుంది కదండి, అది ఫిక్స్ చేయించాలి అని అంటే ఈ ఫ్రంట్ తీసేసినప్పుడు హోల్స్ కనిపిస్తాయి కదా, మళ్ళీ వాటిని ఫిక్స్ చేసేదాకా అలా వదిలేయాల్సి వస్తుంది. బాగుంటుందో లేదో అని చెప్పి మేము వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇలా మధ్య మధ్యలో ఊడిపోయినప్పుడు అంతా కూడా ఫిక్స్ చేస్తూనే ఉన్నాము.
ఇవాళ బిర్యానీ చేసిన ప్యాన్ మొత్తం క్లీన్ చేసేస్తున్నా. ఎందుకంటే అది రిన్స్ చేసి కౌంటర్ టాప్ మీద పెట్టాలి అని అంటే ప్లేస్ ఆక్యుపై చేస్తుంది. అసలే ఫుల్ ఒకటి ఆర్గనైజర్స్ ఉంటాయి కదా, కింద పెడితేనేమో కాళ్ళకు తగులుతూ ఉంటుంది. అసలు చాలా గట్టిగా ఉందండి, హెవీది కాబట్టి కాలుకు తగిలినా సరే అది యూజువల్లీ తినేవేంటంటే కాలుతో మనం తన్నకపోవడమే మంచిది అని అంటాము. అండ్ ఒకవేళ తగిలిన పొరపాటున మన కాలుకి ఏదో ఒకటి అవుతుంది. అందుకని ఎందుకు వచ్చిన గొడవలే అని చెప్పి క్లీన్ చేసేస్తున్నా. ఇది క్లీన్ చేయడానికి మాత్రం స్టీల్ స్క్రబ్బర్ అస్సలు వాడద్దు, లోపల ఎనామిల్ కోటింగ్ అది డ్యామేజ్ అవుతుంది. సో అందుకని గ్రీన్ స్క్రబ్బర్ లేదా కొబ్బరి పీచు కూడా సాఫ్ట్గా ఉంటుంది కదా, అది వాడితే బాగానే ఉంటుంది. ఎందుకంటే స్క్రబ్ చేయాలి కంపల్సరీ, మనం ఇది నాన్ స్టిక్ కాదు కాబట్టి వండినప్పుడు ఎంతో కొంత కింద అడుగు ఉంటుంది. అంటే మరి నల్లగా అయిపోయి అంత అడుగు అంటదు, కొంచెం లైట్ బ్రౌన్ కలర్లో అవుతూ ఉంటుంది. అసలు దానివలన ఇప్పుడు అల్యూమినియం ప్యాన్లో చేసినా స్టీల్ దానిలో చేసినా ఏది చేసినా సరే చికెన్ మటన్ ఆ కర్రీస్ అన్నిటికీ కూడా ఆ బ్రౌన్గా అవుతుంది చూసారా అడుగున, దానివలన అసలు ఆ కూరకి టేస్ట్ చాలా వస్తుందన్నమాట, బాగా ఎన్హాన్స్ అవుతుంది. సో అది వచ్చినప్పుడు ఏంటంటే కూర మాడిపోయింది అని అనుకోవద్దు. బాగా డార్క్ కలర్ అంటే బ్లాక్ అయిపోతే మాడిపోయిన టేస్ట్ వస్తుంది, కానీ డార్క్ బ్రౌన్ కలర్లో వస్తే మాత్రం కూరకి చాలా మంచి రుచి వస్తుంది. అది కొంచెం అంటుకుపోయి ఉంటుంది కాబట్టి లైట్గా స్క్రబ్ చేసి ఒక 2-3 టైమ్స్ అట్లా రిన్స్ చేయాలి. డిన్నర్ ఏమో బిర్యానీ తినేసాం మేము, 2 పూట్లకి చేసా. అమ్మ మాత్రం సాయంత్రం బిర్యానీ తినను, నేను దోశ తినేస్తానంది. సో దానికి దోశ వేసేసి మామిడి పండేమో మా హస్బెండ్కి అండ్ సిద్ధుకి పిండేసి ఇస్తున్నా. ఇలా మామిడి పండు డైరెక్ట్గా తింటేనే బాగుంటుంది, వాళ్ళకేమో అలవాట్లేదు. సో అందుకని కంపల్సరీ ఇంకా గిన్నెలో పిండి ఇవ్వాల్సి వస్తుంది. ఇది చిన్న వ్లాగ్ అండి, కొంచెమే నేను షూట్ చేశాను. ఎందుకంటే సిద్ధు అమ్మ ఇంట్లో ఉన్నారు, మొన్న 2 days అయింది కదా వాళ్ళు వచ్చి. సో ఎక్కువగా నేను తనతోనే టైం స్పెండ్ చేస్తున్నాను. ఇదండి ఇవాళ వీడియో, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.